కరెక్ట్. వాళ్ళకి వంట గ్యాస్ అనేది సెంటిమెంటల్ ఇష్యూ. మహిళలు రోజుకు ఒక గంట డైలీ ఎమోషనల్, అది ఎమోషన్. 10,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చి 10,000 రూపాయలు డైరెక్ట్గా ఇచ్చిన దానికన్నా ఈ 3,000 రూపాయలు అయినప్పటికీ కూడా సంవత్సరానికి ఆ ఎమోషనల్ కనెక్ట్ వేరు. అట్ ది సేమ్ టైం ఎవరైనా మహిళలకి ఏదో కౌరులు చెప్పుకుంటాం, ఏదన్నా బంధువులు ఉంటే వెళ్ళి చుట్టాలను చూసి రావటం అనేది మగవాళ్ళ కన్నా డబల్ ఆర్ ట్రిపుల్ ఆపేక్ష, బంధుప్రీతులు అన్నీ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకో స్నేహితుల ఇంటికి వెళ్ళాలన్నా ఆపేక్ష మగవాళ్ళకు ఉన్నంత ఆడవాళ్ళకు ఉన్నంత మగవాళ్ళకు ఉండదు. ఎప్పుడైతే ఉచిత బస్సు కాదు సార్, ఇప్పుడు ఈయన నవరత్నాలు ప్లస్ 48 పథకాలు 130 సార్లు బటన్లు నొక్కాను, నాకు 2 సార్లు బటన్లు నొక్కండి అంటే మరి వాళ్ళందరూ వచ్చి నాకే నొక్కారు, మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నారు. మరి ఆ కృతజ్ఞత మహిళలు చూపించలేదా? లేకపోతే మీరు అన్నట్టే ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసేసుకున్నాడు అని అనుకున్నారా? ఇంకో విషయం బాగా ప్రచారం జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు, సార్ ఇంకోటి చంద్రబాబు నాయుడు ఒక నిమిషం ఇది కూడా పూర్తి చేశాను. చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్తాడు కానీ ఆయన అధికారంలోకి వస్తే సంక్షేమం చెయ్యడు అని కూడా భయపడ్డారని కూడా టాక్ నడిచింది. అది ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు ఇస్తాను అని ఇవ్వనిది లేదు. 2,000 రూపాయలు పెన్షన్ చేసింది కూడా 200 నుంచి చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారా లేదా? తర్వాత ఆయన 3,000 చేస్తానన్నారు. సరే, ఆయన అధికారంలోకి రాలా. ఇప్పుడు ఆయన దాన్ని 4,000 రూపాయలు చేస్తాను అని చెప్పారు. సో తినబోతూ రుచులు దేనికి? ఆయన 2,000 ఇచ్చింది, 200 నుంచి 2,000 చేసింది ఆయనే కదా, 10 రెట్లు పెంచింది ఆయనే. ఇప్పుడు 3,000 నుంచి 4,000 అంటే 25%, 1,000% పెంచిన వ్యక్తి మీరంతా బలవంతంగా ఒప్పించారు ఆయన ఈ సంక్షేమ విషయంలో. 25% పెంచలేడు కాదు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు తప్పదు కదా, ఇప్పుడు సంక్షేమం నేను అభివృద్ధి చేయాలంటే పవర్లోకి రావాలంటే సంక్షేమం ఇవ్వాలి అని ఆయన పాపం ఆయన ఏంటంటే అంతా ఎప్పుడు విజన్ డాక్యుమెంట్ డెవలప్మెంట్ అంటాడు కానీ ఈ ఫ్రీగా ఇవ్వడంలో పెద్ద మన అది కాదు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇంత సంక్షేమం చేయవలసిన అవసరం ఉందో దాన్ని మ్యాచింగ్ అభివృద్ధి చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంతేగా. సో కాబట్టి మామూలుగానే ఆయన రాక్షసుడు, పని రాక్షసుడు. ఇప్పుడు అందరి కాళ్ళ వేళ్ళ పడి గొప్ప గొప్ప పరిశ్రమలన్నీ కూడా ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారు. దిస్ విల్ బీ ద గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇప్పుడు ఈ సంక్షేమం చెయ్యాలి అంటే ఆయనకి అభివృద్ధి రావాలి, రెవెన్యూ పెరగాలి మనకి. సో కాబట్టి హీ విల్ వర్క్ టువర్డ్స్ దట్. అది రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది దీనివల్ల. అండ్ వీఆర్ ఆల్ విత్ హిమ్. మీరు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో శాపం పెట్టట్లేదు, ఉన్న పరిస్థితిని అంచనా వేసి పోలింగ్ ట్రెండ్ పరిశీలించి చంద్రబాబు నాయుడు కూటమి మీరు అధికారంలోకి వస్తున్నారు మంచి మాత్రమే చెప్తున్నారు. ప్రజల నాడిని జగన్మోహన్ రెడ్డి మీద నా కోపం ఉన్నంత మాత్రాన ఇక్కడ సీట్లు పెరిగిపోవు కదా. అంతే కదా. నేను చెప్పేది ప్రజలు ఎందుకు ముందే వచ్చారు అంటే ఏ ఒక్క కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా ఇతని వలన హ్యాపీగా లేరు. ఈవెన్ ఫర్ ఎస్సీ కమ్యూనిటీ హూ ఆర్ ద మెయిన్ ఓటర్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. దురదృష్టం ఏంటంటే వీళ్ళని అతను మోసం చేసినంత ఎవడో మోసం చేయలే. కానీ మరి వాళ్ళకున్న సప్లాన్ నిధులన్నీ తినేశాడు, వాళ్ళకున్న స్కీములన్నీ తీసేశాడు, అందరికీ ఇచ్చిన స్కీములే వీళ్ళకి కూడా ఇచ్చాడు. అయినా సరే ఒక కుల ప్రాతిపదికనో ఒక మత ప్రాతిపదికనో వాటెవర్ మే బి ద ప్రాతిపదిక. ఇంకా దురదృష్టం ఏంటంటే ఎవరినైతే అతను మరీ దారుణంగా వంచాడో ఆ వంచిన వర్గాలు మరి దురదృష్టం కొద్దీ ఇంకా అతన్నే నమ్ముతున్నాయి. గొర్రె కషాయం నమ్మినట్టు ఇంకా అతన్ని నమ్ముతున్నాయి. అది దురదృష్టం. ఆ కేటగిరీలో కొంత ఓట్లు వచ్చినాయి తప్ప మిగిలిన కేటగిరీస్ ఆఫ్ పీపుల్ దే హావ్ మూవ్డ్ అవే. బీసీలని ఉన్నదాన్నే ఒక కులంగా కలిసిపోయిన 4 వర్గాల్ని మళ్ళీ 4గా విడగొట్టి వాళ్ళకి కుర్చీ బల్ల లేకుండా చేసి పనికిరాని కార్పొరేషన్లు ఇచ్చి పనికొచ్చే పోస్టులన్నీ అతని సామాజిక వర్గానికి చెందిన రెడ్లకి ఇచ్చుకుని
ఇంకా నేను పెత్తందారులతో పోరాడుతున్నాను అంటే నమ్మటానికి భయంతో నమ్మినట్టు నటించారు తప్ప అసలు ఆ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, దే ఆర్ ద స్మార్టెస్ట్. సో ఇప్పుడు అతన్ని నమ్మలేదు కాబట్టి ఇదొక విప్లవం, ఇదొక విప్లవం. కాదు రఘురామరాజు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు కాబట్టి మీకు ఓటేసారా అంటే నెగిటివ్ ఓటే తప్ప మీకు ప్రోగా పాజిటివ్ ఓటు వేయడానికి కారణాలు ఏంటని ఇవాళ ఇందాక బొత్స జూన్ 9 ముహూర్తం పెట్టేశాడు ఆయన విశాఖలో జూన్ 9 జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. ఏం చేశాడని పాజిటివ్గా చంద్రబాబు ఓటేస్తారు అంటే 1, 2, 3 పాజిటివ్ పాయింట్స్ క్విక్గా చెప్పండి అంటే